భారతదేశం అన్ని రంగాల్లో ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం దేవుడు ఏర్పాటు చేసుకున్న మిషనరీలు. వారి కంఫర్టబుల్ లైఫ్స్‌ని విడిచిపెట్టి ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి వారి జీవితాలను భారతదేశం కొరకు త్యాగం చేశారు. అలా త్యాగం చేసిన మిషనరీ డానియల్ మార్క్ బంటెన్. వారి గురించి ఈరోజు కొంత నేర్చుకుందాం. డానియల్ మార్క్ బంటెన్ చిన్ననాటి నుండి మిషనరీల జీవితాలను గురించి వింటూ మిషనరీగా వెళ్ళాలనే ఆశ కలిగి ఉండేవారు. ఆయన ఉద్యోగరీత్యా రేడియో ప్రసారాలు చేస్తూ ఉన్నప్పుడు సేవా పిలుపునందుకొని ఉద్యోగాన్ని విడిచిపెట్టి కెనడాలో సేవ ప్రారంభించారు. భారతదేశానికి రాకముందు తైవాన్, శ్రీలంక, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, జపాన్ ఈ 5 దేశాల్లో సేవ చేశారు. తన భార్య హుల్దాతో కలిసి భారతదేశంలోని కలకత్తా నగరానికి 1954 సంవత్సరంలో మిషనరీగా వచ్చారు. ఆయన భారతదేశం మార్పు చెందాలని ఎంతో భారంతో ఏడుస్తూ ప్రార్థించేవారట. దేవుని ప్రేమను గూర్చి అనేకులకు సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఒకనాడు ఒక వ్యక్తి లోపలికి వచ్చి, మొదట మా కడుపులు నింపి ఆ తర్వాత ప్రేమించే ఆ దేవుడి గురించి చెప్పండి అని అన్నాడట. ఆ మాటలకే అక్కడి ప్రజల పేదరికానికి మార్క్ గారి హృదయం చెలించి దేవుని ప్రేమను కనపర్చే విధానాన్ని మార్చాలి అనే ఉద్దేశంతో పేద ప్రజలకు ఆహారము, విద్య, వైద్య సేవలను అందించటానికి కలకత్తా మెర్సీ అనే మిషన్ని 1964 సంవత్సరంలో ప్రారంభించారు. అదే సంవత్సరంలో అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ స్కూల్ను స్థాపించడం ద్వారా అనేక పేద విద్యార్థులు చదువుకునే అవకాశం దొరికింది. అలాగే రోగగ్రస్తుల కొరకు చిన్న క్లినిక్ని మార్క్ గారు ప్రారంభించారు. అది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా మారింది. ఆయన చాలా కాలం వరకు అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ కలకత్తాలో పాస్టర్గా పనిచేశారు. ఈ చర్చ్ 900 చర్చిలకు కేంద్ర బిందువుగా మారింది. మార్క్ గారు చనిపోయిన తర్వాత వారి సతీమణి హుల్దా గారు వారి దేశానికి తిరిగి వెళ్ళిపోక మర్సీ మిషన్ని పర్యవేక్షించడం ద్వారా ఆ సంస్థ ఎదిగి నేటికి కూడా 21 దేశాల్లో ఉన్న పేదలకు సహాయము అందిస్తూ ఉంది. బైబిల్లో వ్రాయబడిన రీతిగా సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనంలో వ్రాయబడిన రీతిగా బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. దేవుని ప్రేమను మాటల్లో కంటే క్రియల్లో కనపరిచినప్పుడు దేవుని గొప్ప కదలికను ప్రజల్లో చూడగలము. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమెన్.